అందరికీ నమస్కారం. నేను చిన్నది ఒక మాటలు చెప్దామనుకుంటున్నా. అంటే నాకంతగా ఐడియా లేదు, చెప్పే అంత తెలివి, అంత చదువు కూడా లేదు. నేను చదువుకోలేదు. కాకపోతే ఈ జనరేషన్ బట్టి ఈ ప్రపంచంలో జరిగే ఈ మొత్తం ప్రతి ఒక్కళ్ళు కళ్ళ ముందు కానొస్తుంది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను చిన్న మాటలు. దేవుడు చాగంటి మల్లికార్జున గారికి, అది గరికపాటి గారిని మన మధ్యలోకి ఇంకా మనం వాళ్ళు చెప్పే మంచి మాటలు, వాళ్ళ ప్రవచనాలు మనం వింటున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి అదృష్టం నెక్స్ట్ జనరేషన్కి ఉండదేమో బహుశా. కానీ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట మీరు వినండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఎవరు ఎలా పోతున్నామో తెలియదు. బస్సుల్లో పోతున్నా సేఫ్టీ లేదు, ట్రైన్లలో పోతున్నా లేదు, ఫ్లైట్లలో పోతున్నా లేదు. ఈ చిన్న జీవితంలో మనం ఎలా బ్రతకాలా, మన పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలా, నలుగుట్లో మనం ఎలా చేయాలా, ఉండాలా అనేది మనం పిల్లలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి మనం అనుకూలంగా బ్రతికే మంచి మనసు కోసం మనం ప్రయత్నిద్దాము. వాళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి ఆలిముత్యాలు. అవి కావాలన్నా ఇప్పుడు ఘంటసాల గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, పి.సుశీల గారు ఉన్నారు. వాళ్ళు పాడిన పాటలు మనం ఓన్లీ వినటం వరకే కానీ మళ్ళీ వాళ్ళు పాడటానికి లేరు. కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళతో పాడించుకోలేము ఇప్పుడు. అందుకని చెప్పేసి జీవితం తిరిగి రాదు. వాళ్ళు చెప్పిన మాటలు మనం విందాం. మనం ఏదో చేస్తాం. భర్త మంచోడు కాదని ఇంకొకళ్ళు తోడు చూసుకోవడం తప్పు లేదు, చెయ్యండి, కానీ పెళ్లి చేసుకోండి. ఒంపుడు గత్తెలుగా బతకాల్సినంత అవసరం ఆడదానికి లేదు. ఆడది లేకపోతే మగోడికి జీవితం లేదు. ఎందుకంటే అలా అని ఆడవాళ్ళకి అహంకారం పెరగొద్దు. ఆడవాళ్ళు వంటకాడి నుంచి మంచి చెడు మొత్తం చూసేవాళ్లే ఆడవాళ్ళు. అందుకని చెప్పేసి మీరు సహజీవనం అనేది వద్దు, పెళ్లి చేసుకుందాం, భార్యాభర్తల్లాగా బ్రతుకుదాం అని చెప్పండి. ఈ చిన్న మాటలు మీరు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.